నువ్వు శక్తితో రాజులను సేవించటంలో మించిపోతావు. నువ్వు ధర్మంగా ఋషులను సేవించటంలో ఉన్నతుడు అవుతావు. నువ్వు విజయం పొందటానికి గల ఉత్సాహాన్ని ఇంద్రుడి ద్వారా గ్రహించు. నువ్వు క్రోధాన్ని నియంత్రించుకోవటానికి గల ఉపాయాన్ని యమధర్మరాజు ద్వారా గ్రహించు. దానం చేయటంలో కుబేరుణ్ణి ఆదర్శంగా తీసుకో. సంయమనం పాటించటంలో వరుణదేవుణ్ణి ఆదర్శంగా తీసుకో. ఇతరులకై తనను తగ్గించుకోవటం, సౌమ్యత్వాన్ని కలిగి ఉండటం, ప్రాణాలను నిలబెట్టడం మొదలైనటువంటి లక్షణాలను నీటి నుండి గ్రహించు. భూమి నుండి సహనంగా ఉండటం నేర్చుకో. సూర్యుడి నుండి తేజస్సును పొందు. వాయువు నుండి బలాన్ని పొందు. సమస్త భూతాల నుండి ఆత్మ సంపదను పొందు. అగదం వోస్తు భద్రం వా ద్రష్టాస్మి పునరాగతాన్. అగదం వోస్తు భద్రం వా ద్రష్టాస్మి పునరాగతాన్. ఆపద్ధర్మార్థకృచ్ఛ్రేషు సర్వకార్యేషు వా పునః యథావత్ ప్రతిపద్యేతాః కాలే కాలే యుధిష్ఠిర ఆపృష్టోసీహ కౌంతేయ స్వస్తి ప్రాప్నుహి భారత. నీకు ఆరోగ్యము సమకూరుగాక, నీకు శుభం కలుగుగాక. వనవాసం నుండి తిరిగి వచ్చిన మిమ్ముల్ని నేను చూస్తాను. ఓ ధర్మరాజా, ఆపత్కాలంలో ధర్మార్థాలకు సంబంధించిన కష్టమైన పరిస్థితుల్లో కూడా నువ్వు కర్తవ్యాన్ని పాటించు. సమస్త కార్యాల్లో కూడా ఆయా సమయాలకు తగినట్లుగా నువ్వు కర్తవ్యాన్ని పాటించు. ఇదే నేను నీకు చెప్పే మాట. నేను నీకు చెప్పాలనుకున్నదంతా చెప్పేశాను. నీకు శుభం జరుగుగాక. నువ్వు పనులన్నీ సాధించి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కూడా చూస్తాను. నహివో వృజనం కించిద్ వేద కశ్చిత్ పురాకృతం. పూర్వం మీరు ఏ దోషాలు చేశారో ఎవరికి తెలియదు. కనుక ఇది జరగవలసిందే. మీరు వనవాసాన్ని చేయవలసిందే. విధిరాత ప్రకారం నడుచుకోవలసిందే. గ్రహించు అని విదురుడు అన్నాడు. తర్వాత ధర్మరాజు భీష్ముడికి ద్రోణుడికి నమస్కారం చేసి బయలుదేరాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ మహాగణపతే నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. 79వ అధ్యాయం. ధర్మరాజు వనానికి బయలుదేరగానే అప్పుడు ద్రౌపదీదేవి కుంతీదేవి వద్దకు వెళ్ళింది. వనవాసానికి, నేనేమో వనానికి అంటున్నానులేండి, వనవాసం ఉన్నప్పటికీ వనంలో వాసం, వనభోజనాలు అంటాం కదా, అట్లా బాగానే ఉంటుంది. అక్కడ ఇంకేం జరిగేది ఉందో, అక్కడ ఇంకా ఏదే తాపత్రయాలు జరగాలందో తెలీదు. అప్పుడు ద్రౌపదీదేవి కుంతీదేవి వద్దకు వెళ్ళింది. దుఃఖిస్తూ వనవాసం చేయటానికి అనుమతి తీసుకుంది. అక్కడ ఉన్న స్త్రీలందరికీ నమస్కారం చేసింది. వారినందరినీ దగ్గరకు తీసుకొని అడవులకు వెళుతున్నాను అని చెప్పింది. ఆ మాటలు విని పాండవుల అంతఃపురంలోని వారందరూ కూడా పెద్దగా రోదించారు. వనవాసానికి సిద్ధమైన ద్రౌపదిని చూసి కుంతి ఎంతో బాధపడుతూ ఇలా అంది. అమ్మా ద్రౌపది, నీకు గొప్ప కష్టం కలిగిందని దుఃఖించకు.
నీకు స్త్రీల ధర్మాలు తెలుసు, నీకు ఆచారాలు తెలుసు, సనాతన ధర్మం కూడా తెలుసు తల్లి. నీకు భర్తల పట్ల నడుచుకునేటువంటి విధానం కూడా నీకు తెలుసు. నువ్వు సాధ్వివి, పతివ్రతవు, మంచి గుణాలు కలదానవు, పుట్టింటికి శోభ తెచ్చావు, మెట్టింటికి కీర్తి తెచ్చావు, నీ నడవడికతో గౌరవం తెచ్చావు. ఓ పుణ్యాత్మరాలా, ఈ కౌరవులు నిజంగా అదృష్టవంతులై ఉన్నారు. ఎందుకంటే నీ కోపం అనే అగ్ని వీళ్లను కాల్చలేదు, అందుకే వీళ్ళు బ్రతికిపోయారు. లేకపోతే ఎప్పుడో నువ్వు ఆ రోజు కోపం ఉంటే నీ దుఃఖానికి వీళ్ళంతా కాలి భస్మం అయిపోయారు. కానీ నీకు వాళ్ళకి ఇంకా అనిపించలేదు తల్లి. నీకు చీరలు ఎంత అక్షయం అవుతున్నా ఎట్లయ్యాయా అని కూడా వాళ్ళు అనుకోవటం లేదు. ఏదో మాయావి అనుకున్నారు. ఏం చేసేది, ఆ శ్రీకృష్ణుడు మన వెంట ఉన్నాడని వాళ్ళకి ఇంకా తెలియటం లేదు. ఎందుకంటే అంత అక్షయమైనాయి కదా, వెగ్గుతూనే ఉన్నాడు దుశ్శాసనుడు. ఒక్క పర్యం కూడా ఎవరైనా యోచన చేశారా? ఎవరూ చేయలేదు. ఆ శ్రీకృష్ణుడు అక్షయ చీరలు ఇస్తున్నాడని ఎవరికి కనపడలేదు. వాళ్ళంతా అనుకున్నారు మాయ అనుకున్నారు. కానీ గుట్టలు 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 తీసి చీరలు దుశ్శాసనుడు చాలా కింద పడ్డాడు, కానీ చీర విప్పలేకపోయాడు. మనకు అనిపిస్తుంది అక్కడంతా చీర విప్పాడే, ఎక్కడ విప్పాడు? కృష్ణుడు ఆదుకున్నాడు కదా, విప్పడానికి సాధ్యం లేదు కదా. దుశ్శాసనుడికి ఏమైంది? కొనాలో ఫిట్స్ వచ్చి కింద పడ్డాడు, తన్నుకున్నాడు, చేతులు కాళ్ళు చెమట్లో మునిగిపోయాడు. అప్పుడు ఒక్కరికైనా అనిపించలేదు కృష్ణుడు ఆదుకుంటున్నాడు మనని. అప్పుడైనా ధర్మరాజు అనుకోవడం ఏమిటో కర్మ అంత మొత్తం, విధి అంత మొత్తానికి. నీకు శుభం కలుగుగాక. వెళ్ళిరా తల్లి, వెళ్ళిరా. నీకు దారిలో ఎలాంటి ఆటంకాలు కలగవు. నా సంకల్పం వల్ల నీకు మంచి జరుగుతుంది. భావిన్యర్థే హి సత్ స్త్రీణాం వైకృతం నోపజాయతే, వైకృతం నోపజాయతే. గురుధర్మాభిగుప్తా చ శ్రేయః క్షిప్రమవాప్స్యసి. విధి ప్రకారం జరిగిన సంగతులను తలుచుకొని ఉత్తమ స్త్రీ ఎప్పుడు కలత చెందదు. అలాగే నువ్వు కూడా జరిగిన అవమానాలను తలుచుకోకు. నీ ధర్మాచరణమే నిన్ను రక్షిస్తుంది. త్వరలోనే నువ్వు మేలు పొందుతావు. ఒక్క మాటను గుర్తుంచుకో. సహదేవశ్చ మే పుత్రగా, సహదేవశ్చ మే పుత్రగా సదావేక్ష వనే వసన్, సదావేక్ష వనే వసన్. యథేదం వ్యసనం ప్రాప్య నాయం సీదేన్మహామతి, నాయం సీదేన్మహామతి. నాకు కుమారుడైన సహదేవుణ్ణి అడవుల్లో ఎల్లప్పుడూ కనిపెట్టుకొనుండు. అతడంటే నాకు ఇష్టం. బుద్ధిమంతుడైన సహదేవుడు ఎప్పుడూ కూడా గొప్ప ఆపదలో చిక్కి దుఃఖించకూడదు కదా. అలా సహదేవుణ్ణి కాపాడు అని కుంతీదేవి ఏడుస్తూ చెప్పింది. ద్రౌపది అలాగే అంది. అప్పుడు ద్రౌపది ఏకవస్త్రాన్ని ధరించి ఉంది. అది దుమ్ము కొట్టుకుపోయి ఉంది. జుట్టు విరవేసుకొనుంది. ఏడుస్తూ వెళ్ళింది. ఆమె వెంట కుంతీదేవి కూడా ఏడుస్తూ కొంత దూరం వెళ్ళింది. ఏడుస్తూ కౌరవ ఇంటి నుంచి
వెళ్ళింది అంటే కౌరవ నాశనం అంటే. ఆవిడేం శాపం పెట్టలేదు, ఆవిడ దుఃఖమే శాపమైంది. ధర్మం ఎప్పుడు జయిస్తుంది అనటానికి జుట్టు విరబోసుకొని ఒక ఇంటి నుంచి ఏడుస్తూ వెళితే ఆ ఇంటికి శుభం కాదు, నష్టమవుతుంది. అప్పుడు కుంతీదేవి ఆభరణాలను, విలువైన వస్త్రాలను కోల్పోయిన తన కొడుకులందరినీ చూసింది. పాండవులు జింక చర్మాలు ధరించున్నారు, సిగ్గుతో ముఖాలు దించుకొని ఉన్నారు. చుట్టుముట్టి వారినే చూస్తూ ఉన్నటువంటి శత్రువులు మాత్రం తెగ ఆనందిస్తూ ఉన్నారు. మిత్రులందరూ పాండవుల కోసం దుఃఖిస్తున్నారు. ఆ స్థితిలో ఉన్నటువంటి తన కొడుకుల వద్దకు కుంతీదేవి వెళ్ళింది. వారిని చూసి దుఃఖిస్తూ ఎంతో ప్రేమతో ఇలా అంది, మీరు ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు, మంచి ప్రవర్తనతో నడుచుకుంటూ ఉంటారు, దేవతలను ఆరాధిస్తూ ఉంటారు, అయినా కూడా మీకు ఇంతటి గొప్ప ఆపద ఏర్పడింది. విధి ఎందుకు ఇలా చేసింది? మీ జీవితాలను ఎందుకు ఇలా తారుమారు చేసింది? మీ గురించి ఎవరు చెడు సంకల్పాన్ని చేశారు? మీపై ఎవరు కోపించారు? ఎవరి వల్ల మీకు దారుణమైన పరిస్థితి ఏర్పడింది? ఎంత ఆలోచించినా నాకు తెలియటం లేదు. ఎవరి శాపం ఇది? అసలు ఇదంతా నేను చేసుకున్న పాపమే కావచ్చు, నా దోషమే కావచ్చు. మీరు ఉత్తమ గుణాలు కలిగి ఉన్నారు, అయినా తీవ్రమైన దుఃఖాన్ని, కష్టాలను అనుభవిస్తున్నారు. కష్టాలు పడటానికే నేను మిమ్మల్ని కన్నానేమో పాపిష్టిదాన్ని. మీరు సంపదలను కోల్పోయారు, మీకు ఏ ఆశ్రయమూ లేదు, ఏ అండదండా లేదు. ఇక మీరు ఎంతో కష్టమైన అడవుల్లో ఎలా జీవిస్తారు? మీకు బలముంది, వీర్యముంది, ధైర్యం ఉంది, ఉత్సాహం ఉంది, తేజస్సు ఉంది, అన్నీ ఉన్నా మీరు ఇప్పుడు బలహీనులయ్యారు. ఏం ప్రయోజనం? అవన్నీ ఉండి కూడా ప్రయోజనం ఏమిటి? మీకు ఇలా అడవిలో కష్టపడే పరిస్థితి ఏర్పడుతుందని నాకు తెలిసి ఉంటే నేను ఈ హస్తినాపురానికి వచ్చేదానినే కాదు. బుద్ధిమంతుడైన మీ తండ్రే ధన్యుడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పుత్ర వియోగ శోకాన్ని అనుభవించకుండానే ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. నేను కూడా అటు నుంచి అటే వెళ్ళిపోయింటే బాగుండు మిమ్మల్ని తీసుకొని. వీళ్ళ మాట, ధృతరాష్ట్రుని మాట, వాళ్ళ మాట వినుకోకుండా అట్లా వెళ్ళిపోయింటే బాగుండు, విదురుడి మాట అని దుఃఖిస్తున్నది. అలాగే ఆ మాద్రి కూడా జ్ఞానవంతురాలు, బుద్ధివంతురాలు. అనురాగము, బుద్ధి, నడవడిక అనే 3 లక్షణాలతో నన్ను మాద్రి జయించింది. నాకు జీవితంపై ఆశ కలిగించింది. ఆవిడ చెప్పిన దానికోసం నేను వచ్చాను. తీసుకువెళ్ళు, పిల్లల్ని తీసుకువెళ్ళు అని. అటు ఆవిడ చెప్పటం, ఇటు వీళ్ళ బలవంతం, ఈ గర్భను నేను తీసుకొచ్చాను. అట్నుంచి నేనే అడవికి వెళ్ళిపోయి ఉంటే ఇదంతా జరిగేదే కాదు. అందుకేనేమో పుత్రులు అడవికి వెళ్ళటాన్ని చూసి నేను ఈ తీవ్రమైన కష్టాన్ని అనుభవిస్తున్నాను. అప్పుడు నేనే అటా వేసుకొని వెళ్ళిపోయింటే బాగుండు. ఇప్పుడు అనుభవిస్తున్నా, మీకు అప్పుడేం తెలీదు. నేను ఒకదాన్నే ఏడ్చేదాన్ని, ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. నాయనలారా, మీరు మంచివారు, నాకెంతో ఇష్టమైనవారు. తల్లి అంటే మీకు ప్రేమ, పుత్రులంటే నాకు ప్రేమ. పుత్ర ప్రేమ, పరమాత్ముడు రూపమైనటువంటి ఆ పుత్రులను మిమ్మల్ని చూసుకొని ఆనందపడుతూ ఉంటే, నాకు లేక పుట్టినవారు, పరమాత్ముడి యొక్క పుత్రులు, ఆ శక్తితో పుట్టినవాళ్ళు, మామూలు మనిషి గర్భంలో పుట్టిన వాళ్ళు కాదు. నేను మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేను, మీతో పాటే నేను వస్తాను. నా చేత కాదు. మీరంతా దైవపుత్రులు, మీరంతా పంచభూత పుత్రులు. మీరు నా చేత కాదు, నేను ఇక్కడ ఉండను, ఈ కొంపలో నేను ఉండను అని, ఓ ద్రౌపది,
నన్ను విడిచిపెట్టకమ్మా, నేను వస్తానమ్మా. నేనేమి మీకు ఏ విధమైనటువంటి కష్టం కలిగించనమ్మా. నేనే నడుచుకుంటాను. నా తిప్పలు, నా తిండి నేనే చూసుకుంటాను. నా నుంచి మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగదు తల్లి. అడవిలో ఇక్కడుండి ప్రాణాన్ని నిలుపుకోవటం వల్ల నాకే ప్రయోజనం లేదమ్మా. దినము మిమ్మల్ని అనుకోవటమే నాకు. మిమ్మల్ని స్మరణ చేసుకుంటూ బతకటం నా చేత కాదు. ఎందుకంటే ఏదో ఒకరోజు జీవితం ముగిసిపోతుంది కదా, అందరిది ముగిసిపోతుంది. పుట్టినవాడు అందరూ వెళ్ళిపోవలసిందే, బ్రహ్మం కూడా తప్పదు. అందుచేత నేను ఇక్కడే ఉండి ప్రాణాలు నిలుపుకుంటూ ఉండటం నాకెంతో కష్టంగా ఉంటుంది. మిమ్మల్ని చూడాలని ప్రాణాలు నిలుపుకోవాలి అంతే. ఇంకా అది నాకు కష్టమే నిజంగా. అది మీతో పాటు ఉండి ప్రాణం ఎప్పుడైనా పోని నాకేం తొందర లేదు, హాయిగా ఉండొచ్చు. కానీ బ్రహ్మదేవుడు నా విషయంలో పొరపాటు చేశాడో ఏమిటో నాకు తెలియటం లేదు. అందుకే నా జీవితానికి తొందరగా ముగింపే రావటం లేదు. ఎన్ని రోజులైంది నేను ముసల్దాన్ అయిపోయి, ఇంకా ఎందుకు ముగింపు రావటం లేదు. ఆయస్సు నన్ను విడిచి వెళ్ళటం లేదు. హా కృష్ణ ద్వారకావాసిన్ క్వాసి సంకర్షణానుజ కస్మాన్న త్రాయసే దుఃఖాత్, కస్మాన్న త్రాయసే దుఃఖాత్. మాం చేమాంశ్చ నరోత్తమాన్, మాం చేమాంశ్చ నరోత్తమాన్. హా కృష్ణ ద్వారకావాసి ఉపేంద్ర, ఎక్కడున్నావు? ఈ దుఃఖం నుండి నన్ను, నరోత్తములైన ఈ పాండవులను ఎందుకు కాపాడవు స్వామి? అనాది నిధనం ఏ త్వాం అనుధ్యాయంతి వై నరాక తాంస్త్వం పాసీత్యయం వాదక సగతో వ్యర్థతాం కథం, సగతో వ్యర్థతాం కథం. ఆది అంతము లేనివాడి అని ధ్యానించే జనులను నువ్వు రక్షిస్తావని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు మా విషయంలో అది ఎలా వ్యర్థమైంది స్వామి? ఎందుకు పని చేయటం లేదు? నా కుమారులు మంచి ధర్మాన్ని పాటిస్తున్నారు. ధర్మమే నీ భక్తి కదా, ధర్మమే సర్వస్వం కదా. ధర్మాచరణ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి పరమాత్ముడు కృప ఉంటుంది, దయ ఉంటుంది అని చెప్తారు కదా. నా పిల్లలకి ధర్మమే కదా. నిన్ను భజించలేదని కోపమా? నిన్ను స్మరణ చేయలేదని కోపమా? నా కుమారులు మంచి ధర్మాన్ని పాటిస్తున్నారు, మహాత్ముల శీల స్వభావాలను అనుకరిస్తున్నారు. వాళ్ళంతా కీర్తి పరాక్రమాలను కలిగి ఉన్నారు. నీ కోపమా స్వామి? ధర్మజుడు కానీ అర్జునుడు కానీ నిన్ను స్మరించలేదని కోపమా? పరమాత్మ, మీరు కష్టాలు అనుభవించవలసి వారు కాదు కదా అంటే స్వామిని అడుగుతోంది. వీరు అనుభవించవలసిన వాళ్ళు కాదు కదా, ధర్మాన్ని ఆచరించిన వాళ్ళు కదా, ఆచరిస్తున్నారు కదా. వీరిపై దయ చూపించు ప్రభు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు మొదలైన వారందరూ ఈ వంశాన్ని రక్షించే వారై ఉన్నారు. నీతిశాస్త్ర కోవిదులు, అర్థశాస్త్ర కోవిదులు అయి ఉన్నారు కదా. మీరు జీవించి ఉండగానే మాకీ ఘోరమైన ఆపద వచ్చింది. ఇది ఎలా వచ్చింది స్వామి? ఆహా పాండురాజా, ఓ రాజా, ఎక్కడున్నావు? ఎందుకు మమ్మల్ని విడిచిపెట్టావు? నీ పుత్రులందరినీ శత్రువులు జూదంలో వడించారు, అడవికి పంపిస్తున్నారు. దీన్ని చూస్తూ నువ్వెందుకు ఊరుకుంటున్నావు? ఓ సహదేవా, నువ్వైనా వెనక్కురా. నాకు నా శరీరానికన్నా కూడా నువ్వంటేనే చాలా ఇష్టం. చెడ్డ కొడుకు తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా నన్ను నువ్వు విడిచిపెట్టి వెళ్ళబోకు నానా అని కుంతి ఏడ్చుకుంటూ మాట్లాడింది. అయినా సహదేవుడి మనస్సు కరగలేదు, వెనక్కు రాలేదు.
నియమం పాటించడానికే దృఢమైన సంకల్పం కలిగి ఉన్నాడు. అన్న చెప్పినట్టు సత్యవ్రతాన్ని ఆచరించాలనుకున్న నీ సోదరులందరూ అడవికి వెళితే వెళ్ళని వాళ్ళు వెళ్ళని, నువ్వు మాత్రం నాతోనే ఇక్కడ ఉండు, నా ప్రాణాలను రక్షిస్తూ ఉండు, ఈ ధర్మాన్ని నువ్వు ఆచరించు అన్నది. అలా కుంతీదేవి విలపిస్తూ ఉంటే పాండవులు ఆమెకు నమస్కారం చేసి వనాల ఉన్న దిక్కు వైపుకు నడిచారు. విదురుడు దుఃఖిస్తూ ఉన్న కుంతీని ఓదారుస్తూ మెల్లగా తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. నా ఇంట్లో ఉండు నువ్వు అని. ధర్మరాజు బయలుదేరగా అక్కడ ఉన్న ప్రజలందరూ ధర్మరాజును చూడాలన్న తహతహతో మేడలను ఎక్కారు, ఉన్నతమైన శిఖరాలను ఎక్కారు, గోపురాలను ఎక్కారు, కొంతమంది చెట్లను ఎక్కారు. అందరూ ఉదాసీనులై నిశ్చలంగా ధర్మరాజును చూశారు. అక్కడి మార్గాలలోని దారులన్నీ జనసమూహాలతో నిండిపోయాయి. కదలటానికి వీలు లేకుండా అయిపోయాయి. మనకు రామాయణంలో రాముడు వనవాసానికి వెళ్ళిన దృశ్యం నాకు కనపడుతుంది. అంతగా ప్రజలు రహదారుల్లో కిక్కిరిసిపోయి ఉన్నారు. దీనంగా ధర్మరాజును చూస్తున్నారు. ధర్మరాజు గొడుగు లేకుండా నేల మీద నడుస్తూ వెళుతున్నాడు. మునులు కట్టుకొనే నారచీరలను కట్టుకొని ఉన్నాడు. మృగచర్మాన్ని ధరించున్నాడు. అటువంటి ధర్మరాజును చూసి ప్రజల మనస్సుకు గాయమైనట్లుగా అయిపోయింది. వారు రకరకాలుగా ఇలా మాట్లాడారు. గతంలో ఈ ధర్మరాజు వెళుతుంటే వెనకాల చతురంగ బలాలు వెళ్ళేవి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.